ఈరోజు మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో 7 మార్క్స్ కంటిన్యూషన్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని చెప్పుకున్న అంతకుముందు వీడియోస్లో ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. అంతకుముందు ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక 7 మార్క్స్కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. సరే, క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సాల్వ్, ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చారు. గివెన్ దట్ ది ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ 6 అని చెప్పారు. అంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ 4 అనమాట. అంటే దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 4 రూట్స్ ఉంటాయి, 4 రూట్స్ ఉంటాయి. అంటే 4 విలువలు ఉంటాయి. ఎక్స్కి 4 విలువలు ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అందులో రెండిటి ప్రోడక్ట్, ఇంకా ఏమి ఇచ్చాడు? గివెన్ దట్ ది ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ 6. రెండిటి ప్రోడక్ట్ 6 అట. ఓకే, చూద్దాం అసలు ఏమి ఇచ్చాడు. ఇచ్చిన ఈక్వేషన్ ముందు ఎలా రాసుకోవాలో చూద్దాం. గివెన్ ఈక్వేషన్ అని రాయండి. గివెన్ ఈక్వేషన్ అని రాస్తాం ఇవ్వగానే. సరే, x పవర్ 4 ప్లస్ x క్యూబ్ మైనస్ 16x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇచ్చిన ఈక్వేషన్ అనమాట. అయితే దీని ముందర 1 ఉంది కదా. సో 1 ఉంటే దిస్ ఈజ్ కంపేరింగ్ విత్ డైరెక్ట్ గా మనం ఇంకొక ఈక్వేషన్ తో దిస్ ఈజ్ కంపేర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేయాలి అంటే ఒక బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఉంటుంది. బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు దీన్ని. అంటే పవర్ లో 5 ఉంది కదా, పవర్ లో 5 ఉంటే 4 ఉంది, సారీ పవర్ లో 4 ఉంది కాబట్టి దీన్ని బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట. సో x పవర్ 4 ప్లస్ p1 x క్యూబ్ ప్లస్ p2 x స్క్వేర్ మళ్ళా ప్లస్ p3 x ప్లస్ p4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ హైయెస్ట్ పవర్ 4, నెక్స్ట్ టర్మ్ లో Q3 ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, లాస్ట్ లో కాన్స్టెంట్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ విధంగా ఈ ఈక్వేషన్ బట్టే మన ఈక్వేషన్ ని రాసుకున్నాం అనమాట. అయితే ఈ కోఎఫిషియెంట్స్ ఏమంటే కంపేర్ చేయాలి. ఇక్కడ కోఎఫిషియెంట్ P1 ప్లేస్ లో దీని కోఎఫిషియెంట్ ఏమి లేకపోతే ఏమన్నట్టు? 1 ఉన్నట్టు. కాబట్టి P1 ఈక్వల్ టు 1, P1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకా P2 ఈక్వల్ టు ఇక్కడ కోఎఫిషియెంట్ ఏంటి? -16 అన్నమాట. రాద్దాం. P2 ఈజ్ ఈక్వల్ టు -16 వస్తుంది. అలాగే P3 ఈక్వల్ టు -4 అన్నమాట. ఇక్కడ P3 ఈజ్ ఈక్వల్ టు -4. అలాగే P4 అంటే P4 ప్లేస్ లో కాన్స్టెంట్ ఉంది కదా, P4 ఈజ్ ఈక్వల్ టు 48 అన్నమాట. P1, P2, P3, P4 ఈ విధంగా కోఎఫిషియెంట్స్ అన్ని రాసి పెట్టుకోవాలి. సరే, ఇంతవరకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రూట్స్ గురించి ఆలోచిద్దాం. రూట్స్ ఎన్ని ఉంటాయి ఈక్వేషన్ అని చెప్తాం మనం. రూట్స్ ఎన్ని ఉంటాయి? హైయెస్ట్ పవర్ ఎంత ఉంటే అన్ని ఉంటాయి. అంటే 4 రూట్స్ ఉంటాయి. 4 రూట్స్ అన్నప్పుడు ఆ 4 రూట్స్ ని మనం తీసుకోవాలి. ఆల్ఫా 4 కదా, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా 4 రూట్స్ ఉండేటట్టుగా తీసుకోవాలి ఈ ఈక్వేషన్ లో. అందుకని ఏం చేస్తాం మనం? లెట్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా are the roots of the
గివెన్ ఈక్వేషన్, రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్ కి ఈ 4 కూడా రూట్స్ అని చెప్తున్నాం. 4 రూట్స్ ఉండాలి కదా, అవి మనకు తెలియదు. సో ఆ తెలియని వాటిని ఏమనుకుందామంటే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఈ 4 కనుక్కోవాలి. ఇప్పుడు సాల్వ్ అన్నాడు కదా, సాల్వ్ అంటే ఏంటి, రూట్స్ కనుక్కోండి అని అర్థం. ఆ రూట్స్ అంటే ఎక్స్ విలువలు అని అనమాట. ఆ ఎక్స్ విలువలు ఏంటి, లాస్ట్ మనం ఆన్సర్ ఏం కనిపెట్టాలి, ఆల్ఫా విలువ, బీటా విలువ, గామా విలువ, డెల్టా విలువ. ఈ 4 వాల్యూస్ వస్తే క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు అనమాట. అయితే మనకి ఫస్ట్ కండిషన్ ఏం ఇచ్చాడు, గివెన్ దట్ ది ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ 6 అని. ఫస్ట్ 2 రూట్స్ తీసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఆల్ఫా, బీటా ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఎంత రావాలంట, 6 రావాలి. ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ 6. ఆ మాట రాసుకుందాం. ఇక్కడ ఏమని రాస్తాం, గివెన్ దట్ ఇచ్చిన విషయం ఏంటో రాయండి ఫస్ట్. గివెన్ దట్ ది ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్, అక్కడ ఇచ్చిందే రాయండి, 2 రూట్స్ ఈజ్ 6 అన్నమాట. అయితే ప్రోడక్ట్ అన్నాడుగా, ఆల్ఫాని బీటాని ప్రోడక్ట్ చేస్తే ఎంత రావాలి, 6 రావాలి. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 6 అన్నమాట. ఆల్ఫా బీటా ఈక్వల్ టు 6. సో దీన్ని ఏమన్నాము అంటే 1 అన్నాము. ఇది ఫస్ట్ రిలేషన్ కింద తీసుకున్నాం, ఫస్ట్ రిలేషన్ అన్నమాట. సరే నెక్స్ట్ S1 రూల్ ఉంది మనకి, ఇంకా రూల్స్ ఉన్నాయి కదా, రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్స్ ఏంటంటే, రూల్స్ ఏంటి, ఏమి రూల్స్ అవి, రూట్స్ కి, ఆల్ఫా బీటా గామా డెల్టాకి ఈ 4 ఏంటి, కోఎఫిషియెంట్స్ అన్నమాట. ఇట్లా ముందర ఎక్స్ క్యూబ్ ముందర, ఎక్స్ స్క్వేర్ ముందర, ఎక్స్ కోఎఫిషియెంట్, ఇట్లా వీటన్నిటిని కోఎఫిషియెంట్స్ అంటారు. ఆ కోఎఫిషియెంట్స్ కి ఆల్ఫా ఈ రూట్స్ కి మధ్య రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ లో ఫస్ట్ రిలేషన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా, అంటే వీటన్నిటిని సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే -P1 వచ్చింది. అయితే మనకి ఇవేమీ తెలియదు కదా, ఆల్ఫా బీటా గామా డెల్టానే కనుక్కోవాలి. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ P1 వాల్యూ రాసి పెట్టుకున్నాము ఇక్కడ మనం. P1 అంటే ఎంత, 1 -1 అంటాం, -1 అంటాం. దీన్ని సెకండ్ రిలేషన్ కింద రాసుకోండి. సెకండ్ రిలేషన్ అంటాం, రెండో రిలేషన్. దీనికి ఒక పేరు పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏమంటామంటే S2 అన్నమాట. సెకండ్ రూల్ అయితే సెకండ్ రూల్ తీసుకున్నాం. సెకండ్ రూల్ ఏంటి అంటే 2 జతలుగా తీసుకోవాలి. అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా డెల్టా ప్లస్ డెల్టా ఆల్ఫా, అట్లా అన్నమాట. 2 ఉండాలి, 2 ఉండాలి. ఆల్ఫా బీటా ఒక జత ప్లస్ ఆల్ఫా బీటా గామా ప్లస్ గామా డెల్టా ప్లస్ మళ్ళా డెల్టా ఆల్ఫా రాయాలిగా మనం, డెల్టా ఆల్ఫా ఇంకేమైనా ఉన్నాయా, బీటా గామా రాసాం, గామా డెల్టా రాసాం, ఆల్ఫా డెల్టా రాసాం, మళ్ళీ ఆల్ఫా గామా ఆల్ఫా రాయాలి. చూడండి, గామా ఆల్ఫా బీటా ఆల్ఫా గామా రాయలేదు అంటే ప్లస్ ఆల్ఫా గామా కూడా రాయలేదు, ఆల్ఫా గామా, ఇంకా ఆల్ఫా బీటా రాసాం, ఆల్ఫా గామా రాసాం, ఆల్ఫా డెల్టా రాసాం, మళ్ళా బీటా గామా రాసాం, బీటా డెల్టా రాయలేదు అంటే బీటా డెల్టా కూడా రాసుకున్నాం. బీటా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ -P1 వచ్చినప్పుడు ఇక్కడ ఏమైందంటే P2 అయింది, అయింది అనమాట. సో P2 నీకు తెలుసుగా, P2 ఏమని తెలుసు, -16 అని తెలుసు. సో
మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా డెల్టా ప్లస్ డెల్టా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా ఈజ్ ఈక్వల్ టు P2 బదులు ఏమని రాసుకున్నాం -16 రాసుకున్నాం -16 అన్నమాట ఇది. సో దీన్ని థర్డ్ రిలేషన్ కింద తీసుకోవాలి, థర్డ్ రిలేషన్ అన్నమాట. నెక్స్ట్ S3 థర్డ్ రూల్. S3 థర్డ్ రూల్ ఎలా ఉంటుందంటే 4 రూట్స్ వచ్చినప్పుడు 3 తీసుకోవాలి, 3 సెట్గా తీసుకోవాలి. చూడండి ఆల్ఫా బీటా గామా ఆల్ఫా బీటా గామా ఆల్ఫా బీటా గామా రాసాం. అలాగే ఆల్ఫా బీటా డెల్టా రాయొచ్చుగా, ఆల్ఫా బీటా డెల్టా అయిపోయింది. నెక్స్ట్ వీటి నుంచి రండి, బీటా గామా డెల్టా రాయొచ్చుగా, బీటా గామా డెల్టా బీటా గామా డెల్టా ప్లస్ మళ్ళీ బీటా గామా డెల్టా రాసేసాంగా, మళ్ళీ ఏం చేస్తారు గామా డెల్టా ఆల్ఫా అని రాయొచ్చుగా, గామా డెల్టా ఆల్ఫా గామా డెల్టా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి -P3 అన్నమాట, -P3. సరే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దట్ ఈజ్ ఈక్వల్, ఈ రెండిట్లో ఆల్ఫా బీటా కామన్ తీయచ్చు, ఆల్ఫా బీటా గామా ఆల్ఫా బీటా డెల్టా, ఇక్కడ గామా రాశాను నేను డెల్టా అన్నమాట. దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం, ఈ రెండిట్లో ఆల్ఫా బీటా కామన్ తీయచ్చు. చూడండి ఆల్ఫా బీటా కామన్ తీయండి, ఆల్ఫా బీటా కామన్ తీస్తే గామా ప్లస్ డెల్టా వచ్చింది, గామా ప్లస్ డెల్టా ప్లస్ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే గామా డెల్టా కామన్ తీస్తే ఏమైంది గామా డెల్టా కామన్ తీస్తే బీటా ప్లస్ ఆల్ఫా, దాన్ని ఆల్ఫా ప్లస్ బీటా అయినా రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ -P3 అన్నాడు. P3 అంటే ఏంటి -4 అన్నమాట, -4 ఏమవుతుంది 4 అవుతుంది. దీన్ని ఫోర్త్ రిలేషన్ అనుకోండి, 4వ రిలేషన్. ఇది 4వ రిలేషన్. ఇంకొక రూల్ ఉంది, ఇంకొక రూల్ ఏంటి ఇక్కడ S4 అన్నమాట. S4 లో ఏమవుతుందంటే 4ని ఒకేసారి మల్టిప్లై చేసినట్టు తీసుకోవాలి, ఆల్ఫా బీటా గామా డెల్టా ఇలా రాస్తాం. చూడండి ఆల్ఫా బీటా గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -P1 వచ్చింది ఫస్ట్ రూల్లో, సెకండ్ రూల్లో P2 వచ్చింది, పాజిటివ్తో రావాలి. థర్డ్ రూల్లో -P3 వచ్చింది, ఫోర్త్ రూల్కి వచ్చేసరికల్లా పాజిటివ్ అయిపోయింది, అంటే P4 రాస్తాం. చూడండి P4 రాస్తాం. ఇప్పుడు నీకు P4 ఎంత, P4 ఇక్కడ రాసి పెట్టుకున్నామమ్మా, P4 ఎంత 48 అన్నమాట, 48 ఇది 48. అయితే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఒక విలువ తెలుసు, ఏం తెలుసు ఆల్ఫా బీటా తెలుసు, ఆల్ఫా బీటా ఫస్ట్ రిలేషన్ అన్నమాట, మొదటి ఆల్ఫా బీటా 6 కదా, ఈ 6 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అంటే 6 గామా డెల్టా అని రాసుకోవచ్చు. దీని బదులుగా 6 గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 48 అంటాం. అంటే ఏమంట గామా డెల్టా ఈజ్ ఈక్వల్ 48/6 అన్నమాట. 6 8 times 1 అంటే గామా డెల్టా ఎంత వచ్చింది 8 వచ్చింది. ఆల్ఫా బీటా ఎంత వచ్చింది 6 ఉంది, 6 అని వాడు ఇచ్చాడు. సో ఇది ఎన్నో అనుకున్నాం. అయితే ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ దేని నుంచి రాసాం మనం, ఫ్రమ్ 1 ఫస్ట్ రిలేషన్ నుంచి రాసాం, ఫస్ట్ రిలేషన్ నుంచి రాసుకున్నాం అన్నమాట. ఈ
ఫ్రమ్ 1 లో రిలేషన్ ఆల్ఫా బీటా బదులుగా 6 ఉంది కాబట్టి 6 గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 48. సో గామా డెల్టా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 48/6 అన్నమాట. 6 ఎన్నిసార్లు పోయింది 8 టైమ్స్. సో గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8. సో ఆల్ఫా బీటా తెలుసు, గామా డెల్టా కూడా తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫోర్త్ దాని నుంచి ఏమన్నా వస్తుందేమో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఫోర్త్ రిలేషన్ తీసుకోండి. ఈ ఫోర్త్ రిలేషన్ మళ్ళీ దీన్ని తీసుకున్నట్లయితే మనం ఆల్ఫా బీటా కనుక్కోవడానికి ఈజీగా ఉంది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫోర్త్ రిలేషన్ రాసుకుందాం. ఫోర్త్ రిలేషన్ రాద్దాం. ఫోర్ బికమ్స్ అంటే 4 బికమ్స్. ఫోర్త్ దాన్ని ఎలా రాసుకోవచ్చు, అది యాజ్ ఈజ్ గా రాసుకోండి. ఆల్ఫా బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా. మనకున్న ఫోర్త్ రిలేషన్ ఏంటి అంటే రాసుకోండి ఆల్ఫా బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా, గామా ప్లస్ డెల్టా ప్లస్ గామా డెల్టా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 అంట. సో మనకేం తెలుసు, ఆల్ఫా బీటా బదులు 6 అని తెలుసు కాబట్టి 6 రాసి ఇంటూ గామా ప్లస్ డెల్టా అన్నమాట. ప్లస్ గామా డెల్టా కూడా తెలుసు మనకి. గామా డెల్టా ఎంత 8 అన్నమాట. అంటే 8 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 అని రాసుకోవచ్చు. అయితే మనకి ఫస్ట్ సెకండ్ రిలేషన్ లో చూడండి, సెకండ్ రిలేషన్ లో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా అయినా కనుక్కోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా అయినా కనుక్కోవచ్చు, లేదా గామా ప్లస్ డెల్టా అయినా కనుక్కోవచ్చు ఈ రెండిట్లో. సో గామా ప్లస్ డెల్టా కావాలనుకోండి, నాకు గామా ప్లస్ డెల్టా కావాలంటే ఏం చేస్తాం, ఈ ఆల్ఫాని బీటాని అడ్వంపి చేయొచ్చు. అంటే గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు -1 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. రాద్దాం. ఇక్కడ ఫ్రమ్ 2 ఏం రాయగలుగుతాం, ఫ్రమ్ 2 నుంచి గామా ప్లస్ డెల్టా బదులుగా ఏం రాయొచ్చు అంటే -1 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా రాయొచ్చు. రాద్దాం. -1 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా రాయొచ్చు. సో అంటే గామా ప్లస్ డెల్టా దగ్గర నేను రాయొచ్చుగా, ఈ వాల్యూ రాయొచ్చుగా. అంటే దీన్ని మళ్ళీ రాసుకున్నాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 6 ఇంటూ గామా ప్లస్ డెల్టా బదులుగా ఇది రాయొచ్చు. -1 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా అంటే -1 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 8 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తాం. ఈ 6 తో మామూలుగానే మల్టిప్లై చేయండి. 6 ఇంటూ -1 అంటే -6 మైనస్ 6 ఇంటూ ఆల్ఫా 6 ఆల్ఫా మైనస్ 6 ఇంటూ బీటా 6 బీటా ప్లస్ 8 ఇంటూ ఆల్ఫా 8 ఆల్ఫా ప్లస్ 8 ఇంటూ బీటా 8 బీటా ఈక్వల్ టు 4. దీన్ని -4 0 అని రాసినా పర్వాలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే 8 ఆల్ఫా నుంచి 6 ఆల్ఫా తీసేయండి. ఈ ప్లస్ ఉంది మైనస్ ఉంది తీసేస్తాం కాబట్టి 2 ఆల్ఫా అవుతుంది. అలాగే 8 బీటాలోంచి 6 బీటా తీసేసినట్లయితే 2 ఆల్ఫా అవుతుంది. 2 ఆల్ఫా అవుతుంది. సో ఇక్కడ -6 -4 యాడ్ చేస్తే ఏమవుతుంది, -10 ఈక్వల్ టు 0. ఈ -10 అడిగి తీసుకెళ్దాం అంటే అఫ్కోర్స్ ఇక్కడ బీటా అన్నమాట. సో 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 10 రాయండి. ఈ -10 అడిగి తీసుకెళ్తే 10 అవుతుంది. ఈ రెండిట్లో 2 కామన్, 2 అంటే 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది 10/2 అనమాట. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 10/2. 2 ఎన్నిసార్లు పోయింది 5 టైమ్స్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5. ఆల్ఫా బీటా 6 వచ్చింది.
ఆల్ఫా ప్లస్ బీటా 5 వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వచ్చిన తర్వాత ఈ ఆల్ఫా ప్లస్ బీటాని దీనిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా ఫస్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేసామనుకో ఆల్ఫా ప్లస్ బీటాని 5 దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే గామా ప్లస్ డెల్టా కూడా వచ్చింది. గామా ప్లస్ డెల్టా కూడా వచ్చింది. సో ఈ 2లో లేకపోతే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్, లేదా 2 బికమ్స్ అనండి. 2 బికమ్స్ రెండో సబ్స్టిట్యూట్ చేయండి. రెండో సబ్స్టిట్యూట్ రెండేంటి యాక్చువల్గా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ -1 కదా. దీని ప్లేస్లో అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో 5 రాసామనుకో గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు గామా ప్లస్ డెల్టా ఏమైతుంది -1 -5 దట్ ఈజ్ ఈక్వల్ -6. అంటే గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -6 అనమాట. సో 4 రిలేషన్స్ వచ్చాయి ఇప్పుడు మనకి. ఆల్ఫా బీటా అంటే 6, గామా డెల్టా అంటే 8, ఆల్ఫా ప్లస్ బీటా అంటే 5, గామా ప్లస్ డెల్టా అంటే -6 అన్నమాట. ఈ 4 రిలేషన్స్ ని ఉపయోగించుకుని మనం ఏం కనుక్కోవచ్చు, ఆల్ఫా బీటా గామా డెల్టా ఈ 4ని ఉపయోగించుకోవచ్చు. సో మనం ఈ రెండు ఒక పక్కన రాసుకున్నాం. ఆల్ఫా బీటా ఎంత ఇక్కడ రాసుకోండి. ఆల్ఫా బీటా మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి ఈజ్ ఈక్వల్ టు 6. తర్వాత గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, ఈ రెండు తెలుసు, ఈ రెండు తెలుసు. ఇప్పుడు అటువైపు రబ్ చేద్దాం. ఓకే, మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసుగా, ఆల్ఫా బీటా కూడా తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా తెలిసినప్పుడు మనకు ఒక రిలేషన్ ఉంది. ఏమని, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అనమాట. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా, ఇది ఫార్ములా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అని తెలుసు నీకు, 5 హోల్ స్క్వేర్, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. 5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా ఎంత తెలుసు కదా మనకి 6 అనమాట. 4 ఇంటూ 6 రాసుకోండి. 4 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 24 దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు ఆల్ఫా మైనస్ బీటా ఏమవుతుంది, ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా మైనస్ బీటా కూడా 1 తీసుకుంటాం. ఆల్ఫా మైనస్ బీటా 1 అయినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 5, ఒకదాని కింద ఒకటి వేసుకోండి. ఇట్లాగే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5. 5 కి 5 క్యాన్సిల్, ఒకదాని కింద ఒకటి వేసుకొని ప్లస్ బిని మైనస్ బిని క్యాన్సిల్ చేయండి. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఎంత 2 ఆల్ఫా, 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6/2 అంటే ఎంత 3. సో ఆల్ఫా విలువ వచ్చినట్టే. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు 3 అన్నమాట. ఆల్ఫా అనేది 3 అవుతుంది. అలాగే ఆల్ఫా విలువని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 3 ప్లస్ బీటా ఈక్వల్ టు 5 అని వస్తుంది. 3 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5. బీటా ఈక్వల్ టు ఏమవుతుంది 5 మైనస్ 3. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 2. అంటే మనకి ఆల్రెడీ 2 విలువలు వచ్చినట్టే. ఆల్ఫా విలువ ఏమో 3, బీటా ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. సో ఇదే ప్రాసెస్ లో గామాకి డెల్టాకి చేయాలి. గామాకి డెల్టాకి అంటే ఎలా చేస్తామో చూడండి. ఇదే దీని పక్కనే గామా డెల్టా కనుక్కోవాలి మనం. సో ఎలా రాస్తాం, గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు గామా ప్లస్ డెల్టా హోల్ స్క్వేర్ మైనస్ ఫార్ములా అదే గామా డెల్టా అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ గామా ప్లస్ డెల్టా ఎంత తెలుసు నీకు, గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -6 అనమాట. -6 హోల్ స్క్వేర్ రాస్తాం. -4 ఇంటూ
గామా డెల్టా ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 8 వచ్చింది. సో ఈ 8ని రాసుకున్నాం. దీని అర్థం ఏంటి? -6 హోల్ స్క్వేర్ అంటే 36 minus 4 8 32 దట్ ఈస్ ఈక్వల్ టు 4. అంటే స్క్వేర్ విలువ 4 వచ్చింది. అప్పుడు మనకి స్క్వేర్ తీసేస్తే ఏమైంది? √4 అయింది. √4 అంటే అర్థం ఏంటి? 2 అన్నమాట. గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్ 4 అయినప్పుడు స్క్వేర్ తీసేస్తే ఆ రూట్ వచ్చిందిగా, √4 అన్నమాట. √4 అంటే 2 కదా. కాబట్టి గామా మైనస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 అన్నమాట. ఇక్కడ గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి దానికి స్క్వేర్ రూట్ పెట్టినప్పుడు 2 వచ్చింది. అయితే మన గామా ప్లస్ డెల్టా ఏమని తెలుసు? ఇక్కడ -6 అని రాసుకుంటాం. గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -6 రాసుకుంటాం. ఈ ప్లస్ డెల్టాకి మైనస్ డెల్టా క్యాన్సిల్. గామా ప్లస్ గామా ఏమవుతుంది? 2 గామా ఈజ్ ఈక్వల్ -6 ప్లస్ 2 అంటే -4. సో గామా ఈజ్ ఈక్వల్ టు -4/2 అన్నమాట. 2 ఎన్నిసార్లు పోయింది? 2 టైమ్స్. సో గామా ఈజ్ ఈక్వల్ టు -2 అన్నమాట. గామా విలువ -2కి ఈక్వల్ అయింది. సరే, ఈ గామా విలువని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే -2 ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -6 అన్నమాట. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు -6 ఉంది ఆల్రెడీ. -2 ఇది తీసుకెళ్తే ఏమవుతుంది? +2 అవుతుంది. -2 ప్లస్ -6 ప్లస్ 2 ఏమవుతుంది? -4. సో -4 అన్నమాట. ఇది డెల్టా అంటే 4 వాల్యూస్ వచ్చినట్టే. ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు 2, గామా ఈజ్ ఈక్వల్ టు -2, డెల్టా ఈజ్ ఈక్వల్ టు -4. దేర్ఫోర్ ఫైనల్ గా లాస్ట్ ఏం రాస్తాం మనం? రిక్వైర్డ్ రూట్స్ ఆర్ మనకు కావాల్సిన రూట్స్ ఏంటి? ఇలా ఆర్డర్ లో రాసేసుకోవడం అన్నమాట. ఫైనల్ గా రిక్వైర్డ్ రూట్స్ ఆర్ అని రాసుకోండి. దేర్ఫోర్ రిక్వైర్డ్ రూట్స్ ఆర్, ఫైనల్ గా ఏం రాస్తారు? రిక్వైర్డ్ రూట్స్ ఆర్ 3, ఫస్ట్ వాల్యూ 3, సెకండ్ వాల్యూ 2, 3, 2, -2, -4 అన్నమాట. ఇదే ఆన్సర్. ఫైనల్ గా ఆన్సర్ ఇదన్నమాట. ఇది 7 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మరొక 7 మార్క్స్ క్వశ్చన్ తో మరొక వీడియోలో కలుద్దాం.